ఆచార్య ఆచార్య సుప్రసన్నగా సహృదయ చక్రం 11వ భాగం 9/8/26. అనుకోకుండా ఇవాళ సహృదయ చక్రంలో 1000 పడగల మీద సుప్రసన్న గారి విశ్లేషణ ఉంది. అది వచ్చాం మనం. అధ్యాత్మ భావభూమిక 1000 పడగలలోని ప్రతీకల వివేచన గాని ప్రాగ్రూపం ఆర్కిబీత విజ్ఞానం కాదు, కేవలం లౌకిక జీవన వివేచనతో ఆగిపో ఆ నవలలోని కథ అంతా ఒక ఆధ్యాత్మిక సాధనగా అంతరాంతర సూక్ష్మ గ్రంథి నిబద్ధమై సాక్షాత్కరి. నవల పేరే సహస్రముఖత్వానికి సూచన. నవలలో సుబ్రహ్మణ్యేశ్ వరుసగా వ్యక్తమైన జగత్తుకు అవ్యక్తమైన పరబ్రహ్మానికి సూచక. సుబ్రహ్మణ్యేశుడు సహస్రముఖుడైన ఆదిశేషుడు అనంత. ఆదిశేషుడు భారతీయ దివ్య ప్రతీకల్లో కాలానికి ప్రతి. ఆదిశేషుడు లక్ష్మణ్, ఆయనే పతంజలి యోగశాస్త్ర ప్రవర్త. ఈ నవలలో నిబద్ధమైంది కుండలిని యోగ. కుండలిని అంటే యోగి జనౌఘ సంసద్విద్వోజ్వల సత్ప్రథమావతార అని రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ లక్ష్మణుడి సంబోధించి, యోగి జనౌఘ సంసద్వితోజ్వల సత్ప్రథమావతార. 1000 పడగల పాము విప్పారు కొనివచ్చి కాటందు కొన్నది కలలోనే రాదు. 1000 పడగలు నవల ఈ పాటతో ఉపక్రమింప. ఈ పాటలోని మాటల్లో కుండలిని యోగ సాధన, దాని లక్ష్యం స్పష్టం. 1000 పడగల పాము 1000 పడగలు గలప, ఇది సామాన్యం. కానీ 1000 పడగలలు పాము అని కూడా అర్థం. ఇక్కడ 1000 పడగలు సహస్రారాలు, అందులోని పాము ప్రవేశించి ఉంది. సహస్రారంలో కుండలిని శక్తి ప్రవేశించడం ఇక్కడ అనుమానం ఇవ్వతో. ఇక్కడి కళ నాదబిందు కళల్లో, కళ అంటే అవ్యక్తమైన శక్తి స్వరూపం. తెలుగులో కళ స్వప్నార్థకం. కళ స్వాప్నికంగా ఆధ్యాత్మిక యౌగికానుభవ కలగడం పలుమంది సిద్ధుల చరిత్రలో సుప్రసిద్ధమైన విషయం. రాజు అంటే చంద్రుడని ప్రసిద్ధి. సహస్రారంలో చంద్రమండలం ఉంది. అక్కడి నుండి అమృతం జాలువారుతూ దాన్ని ఆస్వాదించడమే ఆనందస్వరం. సుధాసారాభివర్షిణి, కులామృతైక రసిక మొదలైన విలలితా సహస్ర నామాల్లో అవి అమృత సమాన స్వాదనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాయి. ఈ విధంగా కావ్యోపక్రమంలో మాటలు కావ్యతత్వాన్ని సూచించే విధంగా నిబంధించబడటం ముఖ్యంగా సంస్కృత నాటకాలు పాటించే శిల్ప సంప్రదాయం. ఈ నవలా నిర్మాణమే ఒక అద్భుత సృష్టిగా సాక్షాత్కరిస్తుంది. ఈ నవలో విశ్వనాథ ఒక ప్రపంచాన్ని సమాంతరంగా చూపించారు. సచ్చిదానంద విభవాత్ సకలా పరమేశ్వరాది అశక్తిదా శక్తి సతో నాతో నాచ్ఛాదించు సముద్భవ పరశక్తియమయ సాక్షాత్ సౌభాది భిద్యతే పునః బిందుర్నాదో బీజమితి తస్య భేద సమీరితా హరి శారదా తిలకమనే గ్రంథం. కనుక బాహ్యంగా దృశ్యమానమయ్యే ప్రపంచమంతా సంక్లిష్టమైన చిన్న పరిధులు బీజప్రాయం ఇందులో నిక్షిప్తమైందని విశ్వ విరాట్ రూపాన్ని నారాయణ సూక్తం, పురుష సూక్తం, సహస్రీష పురుష సహస్రాక్ష సహస్రవ అంటూ విశ్వవ్యాప్తమై పరమేశ్వర తత్వాన్ని వ్యాఖ్యానించాయి. మరొకటి శివతత్వం నుంచి పృథ్వీతత్వం వరకు తత్వాలు 30. ఈ 36 తత్వాలకు
అతీతమైంది పరమశివతత్, అదే బ్రహ్మతత్. ఆ అంశాలను గమనిస్తే ఈ నవల 1000 పడగలన్న పేరుతో ఈ విశ్వ విరాణ్మూర్తి సంకేతం కావడమే కాకుండా 36 ఒక అధ్యాయాలు విభక్తమై తాత్విక ప్రతీకాత్మక విన్యసింపచేస్తుంది. ప్రతిపాద్యమయ్యే తత్వ గ్రంథం యొక్క ఉపక్రమ ఉపసంహారాభ్యాసాల వల్ల ప్రధానంగా నిరూపితమవుతుంది. ఇవి గ్రంథానికి ఆంతరికైక్యాన్ని నవల యొక్క ఉపక్రమలో సూచితమైన కుండలిని యోగ నవల యొక్క ఉపసంహృతిలో కూడా స్పష్టంగా వ్యక్తం చెయ్యవు. నాయికా నాయకుల సమాగమంతో ఈ నవల ఉపసంహృతం అంటే ముగిశారు. ముక్త జీవుడి ఇతరమైన సర్వ వ్యవహారమంతా నశించి చివర మిగిలేది ఈశ్వర సాక్షాత్కారమే. తంత్రశాస్త్రాలు ఇది శివశక్తుల సంయోగంగా చెప్పారు. సౌందర్యలహరి హంసద్వంద్వ సంయోగంగా భావించేది. నవల నాయికా నాయకులైన చిన్న అరుంధతి ధర్మారావుల సంయోగంతో ఉపసంహృతమై. అరుంధతి అంటే నిరోధింపరానిది అనర్థం. నిరోధించేవి ఉండి కూడా వాటి వల్ల నిరోధింపబడకుండా ముందుకు సాగుదల జరుగుతుందని తాత్పర్యం. కుండలినికి 7 పేరు. అరుంధతి అన్నది కూడా అందులో ఒక పేరు. కుండలిని ప్రతీకగా నవలలో ఒక పాత్ర నిరూపించడం, ఆ పాత్రకు సార్థకంగా కుండలిని నామాల్లో అరుంధతిని ఎన్నుకోవడం ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సిన అంశం. నవలలో అరుంధతికి భర్త సమాగమ విషయంలో మొదటనే ఆటంకం నిరోధం కట్టు అయినా అధిగమించబడి మళ్ళీ దేహత్యాగ రూపంగా నిరోధం వేపు అయినా మరో విధంగా కుబుసాన్ని వదిలిన పావుల చిన్న అరుంధతిగా అధిగమించి ప్రయాణం ముందుకు లక్ష్య ప్రాప్తి పర్యంతం ప్రతిహతం కాకుండా నడు. అరుంధతి ధర్మారావుడు సంయోగ ఉభయత్ర సహస్రారంలో కొండలి పరదేవతా సంయోగం వడి. అందుకే అక్కడి ఆనంద స్వరూపాన్ని వ్యాఖ్యానించేందుకు వీలుగా వేదరుక్కులు వారి క్రీడలలో అర్థవంతములయ్యను అని 7వ అధ్యాయం. క్షీరసాగర గర్భగత తరంగంలో చంద్రుడు ఆవిర్భవించినట్టు మహానంద రేఖ పొడసూగ 37వ అధ్యాయం. ఇక్కడ ఉపమాన ఉపమేయాలు రెంటి యోగ పద్ధతిలో అభేదం. అక్కడి చంద్ర కళా శృతమైన అమృతమే ఆనందం కలగ. పరమశివుడు ప్రకాశ స్వరూపం, విమర్శ రూప దేవి విమర్శరు ప్రకాశ రూపమైన పరమేశ్వరుడు ప్రథమ స్పందమే విమర్శ. విమర్శ రూపిణి అన్నది లలితా సహస్ర నామాల్లో ఒకటి. ఈ ఉభయుల ఐక్యం షట్త్రింశత్ తత్వ అధిక తత్వ అతీత. అందువల్లనే అరుంధతి ధర్మారావుడు సంయోగం 37వ అధ్యాయం చివర చిత్రితమై దానితో నవలకు అరుంధతి అతని కన్నులలో కన్నులు నేను మిగిలిది ధర్మారావు అన్నాడు. నువ్వు మిగిలిది, అది నీ జాతి శక్తి, నా అదృష్టం నువ్వు మిగిలితి. ఈ సంభాషణతో నవల సభ చివరి వాక్యాలు. ఇక్కడ శక్తి చాలా జాగ్రత్తగా ఉపయోగం. అరుంధతి పాత్ర వెనకవును తత్వం వ్యక్తం చెయ్యం. అదృష్టమన్న మాట కూడా దేవీ నామాలు అదృశ్య అన్నది కూడా ఒకటి. అదృష్టమంటే చూడబడని, అదృశ్యమంటే దృశ్యం, కనిపించేది కాంతి. తాత్పర్యం అదృశ్య భావమే. అరుంధతిని కుండలిని శక్తిగా నిరూపించడం నవలలో చాలా విశిష్టంగా సాగిందంటున్నారు సుప్రసన్న. మొదటిసారిగా ఆటంకాన్ని అధిగమి అరుంధతి ధర్మారావు తన ఇంటికి తోసుకుపోయే సన్నివేశం. ఆమె నిశ్వాసాలు తన చిక్కిలిపై మెడ మీద భుజాల మీద పడుతుంది. ఆమె చేతులు తన మెడ చుట్టూ బిగింపబడి
తన చేతులు ఆమె శరీరం ఎడ ఉంచాడు. నడుస్తున్న దారి దీర్ఘమై ఒక పాము దారి ఖడ్డంగా అధ్యాయం ఈ విధంగా వర్ణితమైన అరుంధతి ధర్మారావుల స్థితి ఒక విధంగా నిర్వికల్ప సమాధిలాంటి. ఇది సామాన్య స్త్రీ పురుష సమాగమం కాదట. కుండలిని పరమ పురుష సమాగమాన్ని ప్రతీక. ఆమె రెండు చేతుల ఇలా పింగళ ఆమె కొండలు. అందుకే నిశ్వాసాల వర్ణన. ఈ విషయాన్ని సాంకేతికంగా చూపించడానికి పాము అడ్డంగా పోయిందని చెప్పారు. ఈ కొండలే పరమేశ్వరి రూపం. ఆమె సీతారి. ఐ అప్రోచ్డ్ సమ్ గ్రేట్ adherents of the serpent, and I was initiated by them into the secret of Mother Sita అని విశ్వనాథ జ్ఞానపీఠ పురస్కార సందర్భంలో ఉపన్యసిస్తారు. ఈ అఖిల లోహ మార్గాలని జానకివై రఘుద్వహుగా వెలయించినావు నన్ను అని వరలక్ష్మి త్రిశతి నిత్య 4లో 10 ఆయన నిరూప. ఆ నవల ఆత్మకథానుసారం అన్వయించుకుంటే అరుంధతి సీతా కుండలిని శక్తి. ఈ విధంగా ఉపక్రమ ఉపసంహృతలు వ్యక్తం చెయ్యబడిన తత్వం అభ్యాస రూపంగా వివిధ ప్రాంతాల చిత్రణలు గమనించవలసి. నవలలో ఆద్యంతాలకు చేసిన ముడి ద్వారా అనాద్యంతమైన వలయ రూపొందించడానికి విశ్వనాథ అనేక పాత్రలు సంకేతించాడు, అంటే సింబల్. అలాంటి పాత్రలలో గణాచారి త్రుంచరాని లంకే అన్బ్రేకబుల్ చైన అధ్యాయంలో శివరాజ్యాన్ని ఏ తల్లి స్వర్గమత్యంబుల లంకగా నుండదు ఆ గడియ అని గణాచారిని గురించి చెప్ప. నవలలో ఆమె దివ్య శక్తుల నడిమె లంకె సంబంధం. వేదాల్లో ఆ దివ్య సంధాతాగ్ని. యోగశాస్త్రంలో కుండలిని సహస్రారాన్ని సంధానం కలిగించే సుషుమ్న. ఈ సుషుమ్న ఉజ్వలమై అంటే అగ్ని. నవలలో గణాచారి సుషుమ్న స్థానం. నవలలో పాత్రవన సందర్భంగా ఒకచోట ఉషకాంతిని గణాచారి తెల్ల చీర వ్రతిగా ధరి ఒకచోట అనివరి. గణాచారి దేహత్యాగం కూడా అగ్ని దాహంతోనే జరి. జీవుడి ఊర్ధ్వ ఆరోహణాన్నే కాక దివ్య చైతన్యం యొక్క అవరోహణాన్ని కూడా అధునాతన కాలం అరవిందులు ప్రవచించ. దివ్యలోక స్ఫూర్తి పొందిన వివిధ అంశాలు భూమి మీద గణాచారి ప్రచారిస్తున్నట్టుగా నవలలో చిత్రణ సాగి. గణాచారి అంటే గణాలలో చెరించేది అనర్థం. పద్మగణాలు షట్చక్రాలు వాటితోటి సంబంధంతో చెరించేది. అది గణాచారి. రామేశ్వర శాస్త్రి ధర్మారావు కథానాయకుడి తండ్రి. 4 వర్ణాల స్త్రీలను వివాహమాడిన వ్యక్తి. ఇది సాంకేతికమైన యథార్థ విషయంగా శాస్త్రం అంగీకరించిన విషయమైన అది దాన్ని విశ్వసించలేదన్నారు విశ్రాం. ఈ దృష్టితో ఈ పాత్ర స్వరూపం గమని. నవలలో కథలో ప్రధాన పరివారాన్ని రామేశ్వర శాస్త్రి మూలము. అతడి వ్యక్తిత్వం ఇలా ప్రధాన పరివారానికి కుదురు కావాలి. కుండలిని యోగంలో మూల స్థానం ఆధార చక్రం. కుండలి నిద్రావస్థలో అది మేల్కోవ. సుషుమ్న మార్గంలో ప్రవేశించడం ఇక్కడే జడు. ఈయన రామశాస్త్రి వర్ణాశ్రమ ధర్మాలని ముద్ద కట్టినము. ఆయన భారతదేశం యొక్క ఆయన త్రయీ విద్యకు ఒక వ్యాఖ్యానం. తండ్రిని గురించి ధర్మారావు భావించిన అంశాలు. వర్ణాలంటే కులాలుగా, ఇక్కడ అక్షరం మాతృగా. మూలాధార చక్రం వాశాశాస అనే వర్ణాల స్థానం. ఆశ్రమం అంటే స్థానం. ఈ చక్రంలో 4 దళాలు
4 ఆశ్రమాల 4 దళాలు 4 వర్ణాలకు స్థానం. అందువల్ల రామేశ్వర శాస్త్రి 4 వర్ణాల స్త్రీలను వివాహం. సాంకేతికంగా మూలాధార చక్రంలోనే కొండరిని ఉండటం వల్ల అది భారతదేశానికి ఆత్మగా ఈ చక్రాన్ని అధిష్టాన దైవం గణపతి బ్రహ్మ అని కూడా కొన్ని గ్రంథాల్లో రామేశ్వర శాస్త్రిలో ప్రధానంగా చిత్రితమై దానశీల గజముఖుడైన గణపతికి సహజ ధర్మారావు మొదలుగా విశాలమైన పరివారానికంతా జన్మస్థానం బ్రహ్మస్థానమయ్యాడు. మిగతా విషయాలు రేపు చూద్దాం.